ఏ వీడియో స్టార్ట్ అయ్యాక లాస్ట్ వరకు చూడకుండా ఆగలేరు. ఎందుకంటే ఇది ఒక కథ కాదు, ఇది ఒక వార్నింగ్. అమావాస్య రోజు అడవికి వెళ్ళకూడదు అని పెద్దలు ఎందుకు చెప్పరో? ఈ కథ నిజమో కాదో నేను చెప్పలేను, కాని ఈ కథ విన్న తర్వాత మీరు అమావాస్య రోజున అడవికి వెళ్ళాలా వద్దా అనే విషయం రెండుసార్లు ఆలోచిస్తారు. ఈ సంఘటన జరిగింది భారతదేశంలో ఉన్న ఒక దట్టమైన అడవి ప్రాంతంలో. పగటిపూట చూస్తే అది ఒక సాధారణ అడవిలానే కనిపిస్తుంది, కాని అక్కడి గ్రామస్థులు ఆ అడవికి వెళ్లడాన్ని వీలైనంతవరకు తప్పుకుంటారు. ఎందుకంటే ఆ అడవిలో ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండను అక్కడివారు మాయకొండ అని పిలుస్తారు. ఆ కొండ గురించి ఒక వింత నమ్మకం ఉంది. పగటిపూట అది కేవలం కొండే, కాని ప్రతి అమావాస్య రాత్రి అది ఒక పురాతన కోటగా మారుతుందట. పోలీసు రికార్డుల్లో కూడా ఆ అడవిలో కొన్ని మిస్సింగ్ కేసులున్నాయి, కాని సరైన ఆధారాలు లేకపోవడంతో ఆ కేసులన్నీ మూసివేశారు. ఈ కథ జరిగిన రాత్రి నేను నా స్నేహితుడితో కలిసి ఆ అడవిలోకి వెళ్ళాను. మాతో పాటు ఒక స్థానిక గైడ్ కూడా ఉన్నాడు. గడియారం చూస్తే సరిగ్గా రాత్రి 12:07. అకస్మాత్తుగా అడవిలో గాలి ఆగిపోయింది. పురుగుల శబ్దం లేదు, పక్షుల కిలకిలలు లేవు, చుట్టూ సంపూర్ణ నిశ్శబ్దం. అప్పుడే నాకు మొదటిసారనిపించింది ఇక్కడేదో తేడా జరుగుతోందని. ముందున్న ఆ కొండను చూస్తుండగా అది నెమ్మదిగా కదులుతున్నట్టుగా అనిపించింది. మొదట అది నా ఊహ అనుకున్నాను, కాని వెంటనే ఆ కొండపై ఉన్న రాళ్లు సూటిగా అమర్చబడడం మొదలయ్యాయి. అప్పుడే ఆ గైడు ఒక్క మాట మాత్రమే అన్నాడు, ఇప్పుడే వెనక్కి తిరిగితే మనం సేఫ్గా బయటపడతాం. కాని అప్పటికే ఆలస్యమైంది. కొద్ది నిమిషాల్లోనే ఆ కొండ పూర్తిగా ఒక పురాతన కోటగా మారిపోయింది. గేటు ఎలాంటి శబ్దం లేకుండా తెరుచుకుంది. లోపల్నుంచి చల్లని మబ్బు బయటకు వచ్చింది. మా శరీరాలు కదలలేని స్థితిలో నిలిచిపోయాయి. మేము ఆ కోటలోకి అడుగుపెట్టాము. లోపల గోడలపై మనిషి చేతిముద్రలు కనిపించాయి, రక్తపు మరకల్లా ఉన్నాయి. అప్పుడే అకస్మాత్తుగా ఒక స్త్రీ స్వరం ప్రతిధ్వనించింది, మళ్ళీ వచ్చావా అని. ఆ స్వరం మమ్మల్నందరినీ కాదు, కేవలం నా స్నేహితుణ్ణే చూసింది. ముందుకు వెళ్ళి ఒక పగిలిన అద్దం ముందు ఆగాము. అద్దంలో నా ప్రతిబింబం సాధారణంగానే ఉంది, కాని నా స్నేహితుడి ప్రతిబింబం మాత్రం వింతగా మారిపోయింది. కళ్ళు పూర్తిగా నల్లగా మారాయి, పెదవులపై అసహజమైన చిరునవ్వు. అతడు నెమ్మదిగా అన్నాడు, ఈ కోటకి ప్రతి అమావాస్య ఒక మనిషి కావాలి. అంతలోనే నేల కంపించడం మొదలయింది, గోడలు కదలడం మొదలుపెట్టాయి. నేను గైడ్తో కలిసి వెంటనే బయటకు పరిగెత్తాను. వెనక్కి తిరిగి చూసినప్పుడు నా స్నేహితుడు నెమ్మదిగా ఒక రాతి విగ్రహంగా మారిపోయాడు. ఉదయం మళ్లీ ఆ ప్రాంతానికి వెళ్ళాము. కోటలేదు, ముందున్నట్టే అదే కొండ మాత్రమే ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేశాము. వాళ్లు కేసు నమోదు చేశారు. కాని అదే రోజు సాయంత్రం వార్తల్లో ఒక చిన్న హెడ్లైన్ వచ్చింది, అడవి ప్రాంతంలో మరో వ్యక్తి అదృశ్యం. ఆ రాత్రి నా ఫోన్లో ఒక మిస్డ్ కాల్ కనిపించింది, తెలియని నంబర్. వాయిస్ మెసేజ్ ఓపెన్ చేశాను. అందులో ఒక్క వాక్యమే ఉంది, తరువాతి అమావాస్య నీవంతు. ఈ కథ నిజమా లేదా ఒక యాదృచ్ఛిక సంఘటన, అది మీరు నిర్ణయించుకోండి. కాని ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, అమావాస్య రోజు అడవి మాటలు వినవద్దు. దట్టమైన పొగ అలుముకుంటోంది.